హాయ్ ఫ్రెండ్స్, నా పేరు కొల్లూరు రామంజల్ అడ్వకేట్. నేను లా టెల్లర్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈరోజు మీకు చెక్ బౌన్స్ కేసు ఎలా ఫైల్ చేయాలి అనేది సింపుల్గా ప్రొసీజర్ మాత్రం చెప్తాను. ఫ్రెండ్స్, ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇటువరకు లాగా చెక్ అనేది 6 నెలలు కాదు. చెక్ అనేది ఫైల్ చేయడం 3 నెలలలోపే ఫైల్ చేయాలి. చెక్కు ఫైల్ చేసే విధానం ఎలాగంటే కోర్టులో ఫస్ట్ ఆఫ్ ఆల్ చెక్కు మొత్తం డబ్బులు ఇచ్చిన వ్యక్తి ఆ చెక్ ఫుల్గా పూర్తి చేసి, అంటే మీకు ఇచ్చిన చెక్ని పూర్తిగా రాసి ఆల్రెడీ ఉంటుంది కాబట్టి ఆ చెక్ని మీ బ్యాంకులో కానీ తీసుకెళ్ళి ఆ చెక్ని బ్యాంకులో డిపాజిట్ చేసి, ఆ బ్యాంకులో డిపాజిట్ చేసిన తర్వాత బ్యాంక్ అథారిటీ వారు మీకు ఆ అకౌంట్లో డబ్బులు ఉంటే డబ్బులు ఇస్తారు. లేని పక్షంలో ఆ అకౌంట్లో డబ్బులు లేవని చెప్పి ఇన్సఫిషియెంట్ ఫండ్స్ అని చెప్పి రిటర్న్ మెమో ఇస్తారు. అవి 2 తీసుకొచ్చి చెక్ రిటర్న్ మెమో 2 తీసుకొచ్చి వకీల్ గారిని కలిసి, వకీల్ గారి ద్వారా మీకు చెక్ ఇచ్చిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో డబ్బులు తీసుకున్న వ్యక్తి, అతనికి లాయర్ గారి ద్వారా లీగల్ నోటీస్ అనేది పంపించాలి. మీరు ఫలానా చెక్కు నాకు ఇచ్చారు, మీ చెక్కు బ్యాంకులో ఇస్తే మీ బ్యాంకులో అకౌంట్లో అమౌంట్ లేదని చెప్పి ఇన్సఫిషియెంట్ ఫండ్స్ అని వచ్చింది, నా అమౌంట్ నాకు ఫలానా లోపు కట్టాలని చెప్పేసి, లేదంటే నేను కోర్టులో ఫైల్ చేస్తానని చెప్పేసి మీరు లీగల్ నోటీస్ లాయర్ గారి ద్వారా పంపించాలి. అలాగే పంపించిన తర్వాత 15 రోజులు చూసిన తర్వాత వాళ్ళు రిప్లై ఇవ్వాలి. ఇవ్వకపోతే మనం కంప్లైంట్ డబ్బులు ఇచ్చిన వ్యక్తి చెక్కు రిటర్న్ మెమో, అలాగే చెక్కు లాయర్ గారు పంపించిన లీగల్ నోటీసు, అలాగే లీగల్ నోటీస్ పంపించినటువంటి ఎక్నాలజ్మెంటు, ఈ 4 అదే ఆ విధంగా మీ దగ్గర చెక్కుతో పాటు నోటు ప్రామిసరీ నోట్ ఉంటే ఆ ప్రామిసరీ నోట్ కూడా ఫైల్ చేస్తే ఎవిడెన్స్ బాగుంటుంది, గట్టిగా ఉంటుంది. ప్రామిసరీ నోటు 5 కలిపి లాయర్ గారు కోర్టులో ఎన్ఐ యాక్ట్, నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్ సెక్షన్ 138 ప్రకారం మీరు ఉండే కోర్టు పరిధిలో కేసు చెక్ బౌన్స్ కేసు కోర్టులో ఫైల్ చేస్తారు. కోర్టులో ఫైల్ చేసిన తర్వాత కోర్టు వారు దానికి ఫస్ట్ సిఎఫ్ఆర్ నెంబర్ ఇస్తారు. ఆ సిఎఫ్ఆర్ నెంబర్ ఇచ్చిన తర్వాత అప్పుడు లాయర్ గారు ఆ కేసు నెంబర్ అవటానికి ఫస్ట్ హియరింగ్ చెప్తారు. ఆ హియరింగ్ అయిపోయిన తర్వాత జడ్జి గారు ఆ కేసుకి సంబంధించి ఎస్టీసీ నెంబర్, సమ్మరీ ట్రయల్ కేసు నెంబర్ అనేది పల్లెటూరులో ఇస్తున్నారు. అలాగే మెట్రోపాలిటన్ సిటీస్లో అయితే చెక్ బౌన్స్ కేసుల్ని క్యాలెండర్ కేసులుగానే చూస్తున్నారు. అలాగే మీకు ఎస్టీసీ కానీ సీసీ నెంబర్ కానీ కోర్టు వారు నెంబర్ ఇస్తారు. ఆ నెంబర్ ఇచ్చిన తర్వాత ముద్దాయి ఎవరైతే ఉంటారో చెక్ ఇచ్చిన వ్యక్తి, మీ దగ్గర డబ్బులు తీసుకున్న వ్యక్తికి కోర్టు ద్వారా సమ్మన్ అనేది వెళ్ళద్ది. కోర్టు ద్వారా సమ్మన్ వెళ్ళిన తర్వాత అతను కోర్టుకి వకీల్ని పెట్టుకోవాలి. ఆ వకీల్ని పెట్టుకుని అతని తరపున న్యాయవాదిగా కోర్టులో పిటిషన్ వకాల్తా వేసుకోవాలి. వకాల్తా వేసుకున్న తర్వాత అతను కోర్టు వారు అతన్ని జామీందారులు పెట్టుకోమని చెప్తారు. ఫస్ట్ వాయిదాకి వచ్చినప్పుడు అతను ఫస్ట్ వాయిదాకి ఆ లాయర్ గారు ఆయన వచ్చి అటెండ్ అయ్యి, లాయర్ ద్వారా వచ్చి అటెండ్ అయ్యి అతని తరపున ఫలానా లాయర్ గారు నా తరపున ఒక కేసు వాదిస్తారని చెప్పి ఆయన లాయర్ని పెట్టుకుంటాడు. ఆ లాయర్ని పెట్టుకున్న తర్వాత కోర్టు వారు దాంట్లో ఫర్దర్ స్టెప్ ఏమి ఇస్తారంటే ఫస్ట్ షూరిటీలు పెట్టుకోమని అడుగుతారు. షూరిటీలు పెట్టుకోవడం అంటే జామీన్ పూచీకత్తు అనమాట. మీకు షూరిటీ, ఆ షూరిటీలు ప్రొడ్యూస్ చేసిన తర్వాత కోర్టు వారు మీ లాయర్ గారు ఆ ఎన్ఐ కేసులో వాళ్ళు వేసిన ప్లెయింటిఫ్ అంటే కంప్లైనెంట్ వేసిన వ్యక్తికి ఆ కంప్లైనెంట్కి కౌంటర్ వేస్తారు. ఆ కౌంటర్ అయిపోయిన తర్వాత ఫ్రెండ్స్ కంప్లైనెంట్ సైడు ఎవిడెన్స్ అనేది ప్రవేశపెడతారు. అంటే కంప్లైనెంట్ ఎవరైతే ఉన్నారో చెక్ చేసిన వ్యక్తి అతను ఫస్ట్ సెక్షన్ చెప్పాలి.
ఆ తర్వాత అతను చీఫ్ ఎగ్జామినేషన్ చెప్పిన తర్వాత ముద్దాయి తరపు లాయర్ గారు క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తారు. అలా కంప్లైనెంట్ తరపున ఎవరైతే సాక్షులు ఉండారో వారిని విచారించిన తర్వాత ఆ విచారణ కంప్లైనెంట్ తరపున సాక్షులు ఎవరినైనా కానీ కంప్లైనెంట్ తరపు న్యాయవాది గారు చీఫ్ ఎగ్జామినేషన్ చేస్తారు. అదేవిధంగా ఆపోజిట్ లాయర్ గారు ముద్దాయి తరపు లాయర్ గారు క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తారు. అలాగా ఎవిడెన్స్ కంప్లైనెంట్ తరపున అయిపోయినప్పుడు కంప్లైనెంట్ సైడ్ ఎవిడెన్స్ క్లోజ్ చేస్తారు జడ్జి గారు. అలాగే ఎక్యూజ్డ్ తరపున కూడా ముద్దాయి తరపున కూడా ఏమైనా సాక్ష్యాధారాలు ఉంటే కోర్టు వారు ప్రవేశపెట్టుకోమంటారు. ఉంటే ప్రవేశపెడతారు, లేదంటేనేమో మేము ప్రవేశపెట్టలేమని చెప్తారు. అది అయిపోయిన తర్వాత ఎగ్జామినేషను ఉంటుంది. ఫలానా వాళ్ళు ఇలా సాక్ష్యం చెప్పారు, మీరేం చెప్పుకుంటారని. అదేవిధంగా అది అయిపోయిన తర్వాత ఫస్ట్ కంప్లైనెంట్ సైడు న్యాయవాది గారు ఆర్గ్యుమెంట్ చెప్తారు. అదేవిధంగా తర్వాత ముద్దాయి తరపు న్యాయవాది గారు కూడా ఆర్గ్యుమెంట్ చెప్పిన తర్వాత ఈ చెక్ బౌన్స్ కేసుల్లో జడ్జిమెంట్ అనేది ఉంటుంది. మ్యాక్సిమం ఫ్రెండ్స్ చెక్ బౌన్స్ కేసుల్లో ఎవరే లాయర్లు ఏమి చెప్పినా కానీ మీరు నమ్మకండి. మ్యాక్సిమం చెక్ అనేది ప్రూఫ్ ఉంటుంది కాబట్టి మ్యాక్సిమం చెక్ బౌన్స్ కేసులో శిక్ష అనేది పడుద్ది. ఆ అమౌంట్ చెక్ అమౌంట్ ఏదైతే ఉందో అది కోర్టు వారు కట్టమని, అదేవిధంగా 8 నెలలు జైలు చేయమని జడ్జిమెంట్ ఇస్తారు, ఆర్డర్ ఇస్తారు, జడ్జిమెంట్ ఇస్తారు. అలా చెక్ బౌన్స్ కేసు క్లోజ్ అయ్యవద్దు ఫ్రెండ్స్. చెక్ బౌన్స్ కేసుల్లో కూడా జిల్లా కోర్టులో పై కోర్టులో అప్పీల్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. అదేవిధంగా ఇరు పార్టీలు కేసు ఇది కోర్టులో ప్రొసీజర్. అలాగే బయట పెద్దల సమక్షంలో కోర్టులో కేసు వేసిన తర్వాత మాట్లాడుకుని రాజీ కుదుర్చుకుని కోర్టులో కేసు వేసిన వ్యక్తికి కోర్టు సమక్షంలోనే జడ్జి గారి సమక్షంలోనే నెలకంతాన్ని కట్టుకుని మాట్లాడుకుని కట్టలేని స్తోమత లేనప్పుడు ఒకేసారి కట్టలేని స్తోమత లేనప్పుడు నెలకంతాన్ని మాట్లాడుకుని జడ్జి గారి సమక్షంలో వాయిదాల్లో దఫాలుగా కూడా అమౌంట్ కట్టుకుని కేసు క్లోజ్ చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ చెక్ బౌన్స్ కేసు యొక్క ప్రొసీజరు. ఏదైనా రాజీ మార్గం ఉంటే రాజీ మార్గానికి కూడా చెక్ బౌన్స్ కేసులో నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్లో అవకాశం ఉంది, రాజీ కూడా చేసుకోవచ్చు. అదేవిధంగా ఎన్ఐ యాక్ట్లో వాయిదాలకు తిరగటం, వాయిదాలకి మీ లాయర్లు కంప్లైనెంట్ లాయర్ జడ్జిగా ముద్దాయి లాయర్ గారు వాయిదాలు అడగటం, ఇది కేసు కొంతకాలం 3-4 సంవత్సరాలు వాయిదాలకు తిరగాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో అందరూ దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని కామెంట్స్ రూపంలో ఏమైనా డౌట్స్ ఉంటే తెలియపరచగలరు. అలాగే మీ ఫ్రెండ్స్కి మీ వారికి తప్పకుండా ఈ వీడియో షేర్ చేయగలరని భావిస్తూ ఎంతలో సెలవు తీసుకుంటున్నాను. మరలా ఇంకో వీడియోతో మీ ముందుకుంటాను. బాయ్.